నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ఒక ఆడియో కాల్ వైరల్ అవుతా ఉంది. ఇంతకీ ఈ ఆడియో కాల్ ఎవరిదంటే నందిగాం సురేష్ భార్య బేబీలత. ఈ బేబీలత ఒక లాయర్తో మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో కాల్. ఎందుకు ఈ ఆడియో కాల్ ఎంత వైరల్ అయిందంటే ఒకసారి మీరే వినండి, మీకే అర్థమవుద్ది. అప్పుడు దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా, మీరేమన్నా అనుకోండి. అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు. అన్న దగ్గర జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయెల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వాడిని వేసుకున్న ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు. నిన్న ఈ రోజు వాళ్ళు లేచి నుంచొని మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం. సో విన్నారు కదా, అందులో ఈ బేబీలత మాట్లాడిన మాట ఏంటి, నేను కాబోయే హోమ్ మినిస్టర్ని ఒక్కొక్క లెక్కలు తేల్చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అబ్బా ఏం డైలాగ్ అండి. ఈ సీజన్లో ఇదే హాట్ డైలాగ్ అని చెప్పాలి, ఇదే డైలాగ్ వార్ అని చెప్పాలి. ఒకసారి అసలు విషయంలోకి వెళ్తే అసలు ఏం జరిగింది ఏంటి కార్ఖాన అని చెప్పి ఒకసారి మాట్లాడుకుంటే, నందిగాం సురేష్ ఆల్రెడీ అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చినట్టు ఎలా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అలాంటి నందిగాం సురేష్ సత్ప్రవర్తన అంతా పక్కన పెట్టేసి ఒక దళితుడి మీద చేయి చేసుకున్నాడు. ఆ దళితుడు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశాడు. సార్ పలానా నందిగాం సురేష్ నా మీద చేయి చేసుకున్నాడు, వెంటనే అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పినప్పటికీ నందిగాం సురేష్ని స్పాట్లో అరెస్ట్ చేశాడు. ఎందుకంటే కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు కదా. వెంటనే అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎస్ఐ గారి మీద అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ మీద విస్తృత స్థాయిలో విరుచుకుపడింది. ఏంటి నా భర్తను అరెస్ట్ చేస్తారా, మీకు ఎన్ని గుండెలు, ఒక్కొక్క లెక్కలు తెలిస్తా ఒక్కొక్కరిని విడిచిపెట్టను, ఏంటి మా ఆయన్ని అరెస్ట్ చేస్తారా, ఏంటి మీ రోబాబు అని చెప్పి విస్తృత స్థాయిలో ఎస్ఐ మీద విమర్శ అయింది. తర్వాత అక్కడ కానిస్టేబుల్ మీద మొత్తం విస్తృత స్థాయిలో విరుచుకుపడిన తర్వాత ఈ లాయర్తో మాట్లాడినటువంటి ఈ కాన్వర్జేషన్, ఆ లాయర్ ఏమంటుంది, ఇదిగో బేబీలత గారు అసలు ఏంటండి ఎస్ఐయే జడిచిపోయాడండి, ఎస్ఐ కాబోయే హోమ్ మినిస్టర్ అనుకుంటా ఈవిడని చెప్పి ఆవిడ ఎస్ఐ అన్నాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఈ బేబీలత ఏముంది, నేను నెక్స్ట్ రోజు వెళ్ళేపాటికి నాకు సెల్యూట్ కొట్టాడండి కాబోయే హోమ్ మినిస్టర్ గారు అని చెప్పి గౌరవ ఇచ్చాడండి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సర్లే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలి, తర్వాత హోమ్ మినిస్టర్గా వాళ్ళ భార్య బేబీలత గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి, ఇది ఫిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, 2 పోస్టులు అయితే ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇక ఎన్నికలు పెట్టడమే లేటు. ఆ ఎన్నికలు పెట్టడంగానే ముఖ్యమంత్రి నందిగాం సురేష్ తర్వాత వాళ్ళ భార్య హోమ్ మినిస్టర్ పోస్టులు భర్తీ ఫుల్ అయిపోయినాయి. ఇక ఏమైనా ఫుల్ఫిల్ కానీ ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టుల్లో మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చుకోండి, మీరు కూడా సంబంధిత నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి పోస్టులో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా. సో అలా వాస్తవాలు ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ పార్టీని తయారు చేసాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒకసారి చూడండి, ఈ నందిగాం సురేష్ ఎంత దారుణంగా వ్యవహరించేవాడు. గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ నందిగాం సురేష్ని చేసినటువంటి పనులేంటి, అరటి తోటలే మొత్తం నరికేసాడా, లేదంటే పేదల భూములనే కబ్జా చేసాడా, రకరకాల వాటికి అవినీతికి పాల్పడ్డాడో ప్రతిదీ పిన్ టు పిన్ ఉన్నాయి. అలాంటి నందిగాం సురేష్కి మీరు ఎంపీ టికెట్లు ఇవ్వడం అంతేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే అనేక కేసులు ఉన్నాయి. అలాంటిది ముఖ్యమంత్రి అవలేంది ఒక రకంగా చూసుకుంటే నందిగాం సురేష్ ఎంపీ అవడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబుని తిడతారో, నారా లోకేష్ని తిడతారో, పవన్ కళ్యాణ్ తిడతారో వాళ్ళకి ఉన్నత స్థాయి పదవులు ఇవ్వడం, వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఈరోజు బేబీలత మాట్లాడుతూ ఉంది. ఈవిడ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని తిడతారో, ఎవరైతే ఎస్ఐల్ని విస్తృత స్థాయిలో విరుచుకుపడిపోతారో అలాంటి వారికి పోస్టులు ఇస్తున్నాడు కదా, అందులో భాగంగానే ఈరోజు నాకు హోమ్ మినిస్టర్ పోస్ట్ రాబోతా ఉందని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయింది. ఇందులో తప్పేముంది, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులే కదా.
ఎవరైతే తిడతారో వాళ్ళకి పోస్ట్ రెడీగా ఉంది, తిట్టండి పోస్ట్ పట్టండి, తిట్టండి పోస్ట్ పట్టండి అన్నట్టు ఉంది కదా. మీరు దరువు సినిమా చూసి ఉంటారేమో, రవితేజ నటించినటువంటి దరువు సినిమా చూస్తే దాంట్లో అమ్మ నాన్న ఒక నిమ్మకాయ అని చెప్పి ఒక గేమ్ ఆడిచ్చేవాడు. దాంట్లో ఏంటి, రవితేజ హోమ్ మినిస్టర్గా ఉండి ఎవరైతే పలానా వాడిని కొడతారో వాడికి డబ్బుల మీద డబ్బులు ఇస్తానంటే వాళ్ళు వెళ్ళి చిత్త కొట్టేస్తారు ఒక ఆయన్ని. ఇక్కడ కూడా అదే జరిగేది. ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పనులేంటి, ఆపోజిట్ పార్టీ వాళ్ళని, ఆ టీడీపీ అవని, జనసేన అవని, బీజేపీ వాళ్ళని, వాళ్ళు ఎవరినైతే విస్తృత స్థాయిలో తిడతారో వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరిది. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరులేంటి, దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఒక రకం అయితే, ఎవడైతే సోషల్ మీడియా వెతికి చేసుకుంటావో లేకపోతే డైరెక్ట్గా తిడతావో ఇంకో రకంగా తిడతావో ఇష్టం వచ్చినట్టు తిట్టండి ప్రమోషన్ పట్టండి అన్నట్టు వ్యవహరించిన కనబడతా ఉంది. ఎందుకండి ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. మొన్న రీసెంట్గా చేబ్రోల్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అసభ్యకరంగా మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వెంటనే అతన్ని టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసి అతని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు వెంటనే రిమాండ్కి విధించింది. ఏంటి టకాటకమని చెప్పి గంటలో జరిగిపోయింది ఇది. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు జరగలా అంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే విధానం లేదు కదా. తిట్టేవాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డికి, అదే జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కవేళ టీడీపీ పార్టీ వాళ్ళకి ఎవరైనా పెడతారు కదా కంప్లైంట్, అయ్యా పలానా వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు మమ్మల్ని తిట్టాడని చెప్పి ఎవరైనా ఆపోజిట్ టీడీపీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ పెడితే ఆయన మీద మళ్ళీ రివర్స్ కంప్లైంట్ పెట్టి నువ్వే తిట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాడు తిట్టేవాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడిచేది. అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది కదా, ఇక్కడ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం కాదు, జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది. సో 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు, నా వాళ్ళని అరెస్ట్ చేసేస్తా ఉన్నారు, విస్తృత స్థాయిలో ఇబ్బంది పెడతా ఉన్నారు, 2.0 చూపిస్తా, రేపు పొద్దున సినిమా చూపిస్తా, ఈ రోజు మీ టైం నడుస్తుంది, రేపు పొద్దున నా టైం నడుస్తుంది, ఈ రోజు మీ టైం వచ్చింది కాబట్టి కొడుతున్నారు, మేము పడుతున్నాం, రేపు పొద్దున మా టైం వస్తుంది మేము కొడతాం, ఈసారి సినిమా చూపిస్తాం, ఏ ఒక్కరిని విడిచిపెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఇలాగే ఈ రోజున బేబీ అసలు ఏమీ తెలియని బేబీ ఒక గృహిణి అయి ఉండి ఇంట్లో మాట్లాడాల్సిన మాటలేంటి, బయట మాట్లాడాల్సిన మాట్లాడి అవి కూడా తెలియకుండా తన భర్త అరెస్ట్ అయితే న్యాయపరంగా ఎలా కావాలో అలా మాట్లాడాలి, అంతే తప్ప నేను హోమ్ మినిస్టర్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టను, నీకు పదవులు ఏమైనా రాసి పెట్టేశారు ఏంటి మాకైతే తెలియదు, కానీ నువ్వు హోమ్ మినిస్టర్ అవడం అంటాం కానీ ఆ పోలీసులు ఎందుకు జడిచారు, మరి నువ్వు ఏం చెప్తున్నావో మరి నువ్వు ఇవన్నీ లెక్కలు తేల్చాలి. ఒక పక్కనంటే నీ భర్త కండిషన్ బెయిల్ మీద వచ్చినా అలాగే చింత సచ్చిన పులుగు చావలేదంటారు చూసావు, అలాగే నీ భర్త ఇంకా అలాగే రెచ్చిపోతూ ఉంటే మరి ఎలా ఊరుకుంటారు? అరెస్ట్ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చుంటారా? అరెస్ట్ చేశారు, నువ్వు న్యాయపోరాటంగా అయ్యా అలా కాదని ఇలా జరిగిందని చెప్పడం మానేసి పోలీస్ వ్యవస్థని బెదిరించేసి ఇలా చేస్తున్నట్టు ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఇలాంటివి అన్నిటి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా యొక్క విన్నం ఏంటంటే నందిగం సురేష్ భార్య గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాల్సిందే, అలాగే ఈసారి ముఖ్యమంత్రిగా నందిగం సురేష్ని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పౌరభావం వాళ్ళిద్దరు తీసుకొస్తారు. మిగతా పోస్టులకు మాత్రం మీరు మనుషుల్ని ఎత్తుక్కోండి. ఇంకా 2 పోస్టులు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంకా 2 పోస్టుల గురించి మీరు పక్కన పెట్టేసేయండి. ఆ ఫోన్ సంభాషణ మీరు ఉన్నారు కదా, ఆల్రెడీ అందరు ఫిక్స్ అయిపోయారు, నందిగం సురేష్ని కూడా కాస్త పక్కన పెట్టొచ్చేమో, హోమ్ మినిస్టర్ మాత్రం ఖచ్చితంగా బేబులతకి ఇస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ పోస్టులో వేసి మిగతా పోస్టులు తయారు చేసుకోండి ఇంకా, అంతే తప్ప ఇంకా వీటి గురించి మీరు డిస్కషన్ పడద్దు. ఆల్రెడీ 2 పోస్టులు అయిపోయినాయి కాబట్టి మిగతా పోస్టులు మీరు ప్రిపేర్ అవ్వండి. కాస్త భారం తగ్గించారు వీళ్ళు మీకు.